నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఫిరాయింపులు జోరందుకున్నాయి. టికెట్ దక్కని సీనియర్లు వలసబాట పట్టారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం పార్టీలను వీడటానికి వెనుకాడట్లేదు. ప్రస్తుతం కొంతమంది అధికారులు కూడా తమ పదవులకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీంట్లో భాగంగానే ఓ ఐఏఎస్ అధికారి వైసీపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఎవరైనా? ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నుంచి పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులు నమోదవుతున్నాయి. ఈ రెండు పార్టీల నుంచి కేశినేని నాని, కేశినేని శ్వేత, నల్లగట్ల స్వామినాథ్, వల్లభనేని బాలశౌరి, లావు శ్రీకృష్ణదేవరాయలు, కొలుసు పార్థసారథి ఇలా సీనియర్లందరూ పార్టీలు ఫిరాయించారు. ఎంపీలు డాక్టర్ సంజయ్ కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇదే బాటలో ఉన్నారు. ఈ క్రమంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వైఎస్ఆర్సీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు సమాచారం. తన సర్వీసులకు రాజీనామా చేసి మరీ ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆయనే ఇంతియాజ్ అహ్మద్. గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శిగా, సర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఉన్నారు. ఆయన పదవీకాలం ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఆయన సొంత జిల్లా కర్నూలు. తన సర్వీసులకు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరతారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ ఇంతియాజ్ అహ్మద్ను బరిలోకి దించుతుందని అంటున్నారు. మైనారిటీకి చెందిన వ్యక్తి కావడం వల్ల పార్టీకి లాభిస్తుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్న హఫీజ్ ఖాన్ను మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తుందని తెలుస్తోంది. కర్నూలు టికెట్ను ఆశిస్తున్న మరో సీనియర్ నేత ఎస్వి మోహన్ రెడ్డికి కర్నూలు మేయర్ పదవిని ఇస్తారని చెబుతున్నారు. బీవై రామయ్యకు కర్నూలు లోక్సభ టికెట్ దాదాపుగా ఖాయమైందనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో సాగుతోంది.